వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 56 డే 55 లో భాగంగా రివ్యూ మాట్లాడుకుందాము. మాట్లాడుకునే ముందు మీలో ఎంత మందికి పూర్తిగా నటరాజ్ మాస్టర్ లాగా మారిపోయిన నీతు గారు అనిపిస్తుంది? నటరాజ్ మాస్టర్ నీతు వరస్ట్ బిహేవియర్ అనిపిస్తుంది. ఎందుకు వాళ్ళు పదే పదే బాను మాటలు వదిలేస్తున్నారు, లూజ్ కంట్రోల్ అయిపోతున్నారు. ఈమె జడ్జెస్ మాట కూడా వినట్లేదు. ఎందుకురా నాయన మీకు మీరు బ్యాడ్ చేసుకుంటున్నారు అనిపించిన వాళ్ళు కింద కామెంట్ చేయండి నటరాజ్ నీతు గురించి. అలాగే ఈ సీజన్ ఎత్తిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి అందరూ వెళ్ళిపోతా అనడానికి, ఇంకొకటి అంత క్రూషియల్ జడ్జిమెంట్ లేకపోవడానికి, ఇంకోటి హోస్ట్ సరిగ్గా మానిటరింగ్ చేయడానికి, గేమ్స్లో టీము ఫ్లాస్ గేమ్స్ పెట్టడానికి. సో వీటి వల్ల ఈ సీజన్ మొత్తం ఎత్తిపోయింది. మరి రెండో సీజన్ ఉంటుందో లేదో అని డౌట్ బికాస్ ఈ సీజన్ అంత హిట్ అవ్వలేదు అనిపిస్తుంది. రికార్డెడ్ షోకి ఓటింగ్ పెట్టి గేమ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా మనకు తెలియదు. అది చివరి వరకు చూస్తే కానీ మనకు అర్థం కాదు. అయితే ఇవాళ ఎపిసోడ్లో జడ్జెస్ ఇచ్చే ఫీడ్బ్యాక్స్ ని సరిగ్గా తీసుకోకుండా నటరాజ్ నీతు అలాగే పవన్ కళ్యాణ్ రివర్స్ గా వాళ్ళే క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదు. వినకపోవటం చూసే ఆడియన్స్ కూడా విసుగు రావటం అనే పాయింట్స్ మాట్లాడుకుందాం. ప్రతి డీటెయిల్ గా మాట్లాడుకుందామమ్మా. జస్ట్ మాట్లాడుకునే ముందు మీరు ఒక్కటే చేయాలమ్మా, వీడియో లైక్ చేయండి. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోద్దు. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదా? లైక్ చేయండి ప్లీజ్. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోద్దు. ఓకేనా? సో ఇక డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే ఇవాళ ఓపెనింగే దద్దల్లాడిచ్చారు. ఓటింగ్స్ ఉంటాయంటది శ్రీముఖి. ఏ పాటనో మనకు అసలు క్లియర్గా అర్థం లేదు. అయితే జడ్జెస్ రావటం లేపడం సిద్ధు అండ్ సోనియా లేపారు. వాళ్ళకున్న ఫ్లాస్ చెప్పారు. వాళ్ళు గ్రడ్జ్ పెట్టుకున్నారు మహేష్ చంద్రబాబు. అది క్లియర్లీ ఎవిడెంట్. మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో ప్రీవియస్ రివ్యూస్లో మాట్లాడుకున్నట్టే అనాలిసిస్లో ఎందుకు ఫస్ట్ ఉన్న మహేష్ చంద్ర టార్గెట్ చేసినప్పుడు తర్వాత ఉన్న ఫస్ట్ ఎందుకు టార్గెట్ చేయలేదు, సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ అదే మనం మాట్లాడుకున్నాం. ఈవెన్ మహేష్ చంద్ర అదే మాట్లాడారు, మనం అదే మాట్లాడుకున్నాం. కానీ జడ్జెస్ కూడా సేమ్ అదే పాయింట్ వీళ్ళని అడిగారు. వీళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఉన్న వాళ్ళు చూసారంట, లీస్ట్ ఉన్న వాళ్ళు చూసారంట, మధ్యలో వాళ్ళు వదిలేశారంట. ఇదే స్ట్రాటజీ. వీళ్ళందరూ గ్రూప్ అయి మాట్లాడుకున్నారు మామ. అదే గ్రూప్ గేమ్. సిద్ధు అండ్ సోనియా, వసంతి, పవన్ కళ్యాణ్, నూకరాజు, ఆసియా, నీతు, పవన్ వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడారు. అక్కడ బాను అండ్ జాను గ్రూప్ గేమ్ ఆడి ఫస్ట్ ఉన్న మహేష్ ని టార్గెట్ చేశారు. కానీ సెకండ్ ఉన్న పవన్ కళ్యాణ్ చాలా స్మార్ట్ గా ఎస్కేప్ అయ్యాడని నాకు అనిపించింది. అసలు ఆ గేమ్ లో ఇచ్చి పడేస్తుంటే గెలిచేది పవన్ కళ్యాణే. సారీ మామ, ఎవరు అందుకోలేరు కదా పవన్ కళ్యాణ్. సో అదే కదా జడ్జెస్ కూడా చెప్పారు. అక్కడ ఏదో కవర్ డ్రైవ్ చేయడానికి ట్రై చేశారు సిద్ధు అని. ఓకే, మిగిలింది అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకైతే అంత ఈ వీక్లో మనకు అంత కనిపించలేదు వాళ్ళ పర్ఫార్మెన్స్. గేమ్స్లో కూడా ఎరిపప్పులై పూడ్చిండ్రు. ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయారు. మహేష్ చంద్ర ఓడిపోవాలనే కనిపించారు. బికాస్ మేజర్ సెంట్రిక్ మహేష్ చంద్ర చుట్టూనే జరిగిన ఈ టాపిక్స్ లయగారు గంట టార్గెట్ చేశారని ఫీల్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యారు, మనం ఫీల్ అయ్యాం. ఆ టాపిక్ మాట్లాడుకుందాం. అయితే మహేష్ చంద్రకి ఈసారి లవ్ థీమ్ బెటర్, బల్బు వెలిగించడం, లేదా లవ్లో బల్బు ఆగిపోవడం, లేదా అటు ఇటు కాకపోవడం. కాకపోతే ఇవాళ అందరికీ బల్బులు ఆడడం, ఒక కప్పులు తప్పించి ఇద్దరు కప్పులు తప్పించి మిగిలిన అందరికీ బల్బులు వెలిగాయి. గురువు తప్పించి మిగిలిన వాళ్ళకి బల్బులు ఎలగలేదు, అసలు అటు ఇటుగా కూడా ఎలగలేదు. సో అయితే సిద్ధు సోనియాకి ఫుల్ వెలిగించారు మన జడ్జిలు, ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పేసి. ఇక మహేష్ చంద్రాన్ని లేపుతూనే లయగారు అన్నారు, మీరు టార్గెట్ చేసినట్టు ఫీల్ అయ్యారా? మాకైతే వాళ్ళకి టార్గెట్ లాగా అనిపించింది కాబట్టి వాళ్ళు ఫీల్ అయ్యారని అడిగారు. బికాస్ యాజ్ ఆడియన్స్ గా మనకు అనిపిస్తుంది వాళ్ళు టార్గెట్ చేశారని. మహేష్ చంద్ర ఫీల్ అవడంలో తప్పులేదు. అక్కడ చేసిన కపుల్స్ అదే పని చేశారు, వాళ్ళని టార్గెట్ చేశారు. వీళ్ళు టార్గెట్ చేయలేదు అని చెప్పినప్పటికీ వాళ్ళు టార్గెట్ చేసినట్టే కనిపిస్తుంది. వీళ్ళు సింపతి గేమ్ ఆడుతున్నారని ఈ గ్రూప్ డిస్కస్ చేసుకుంటున్నారు కదా అందరూ. ఈ బాను కానీ శ్రవంతి కానీ బాను లైక్ సిద్ధు అనే ఫీల్ అవుతున్నారు. దానికోసం కూడా అడిగారు జడ్జెస్, చూసిన పాయింట్ కాబట్టి. సో వాళ్ళు లెగిశారు, వాళ్ళ సింపతి అని చెప్తున్నారు. ఫస్ట్ నుంచి ఆడారు, దాన్ని తీసుకొచ్చి మాకు ఛాన్స్ రాలేదు సింపతి. ఫస్ట్ నుంచి ఆడారు, వాళ్ళకి ఛాన్స్ రాలేదు, తర్వాత జడ్జిలు తీసుకొచ్చి ఆడారు. అది సింపతి లాగా పోర్ట్రేట్ అవ్వలేదు బామ్మర్ది. సింపతి లాగా పోర్ట్రేట్ అయితే ఆడియన్స్ కనిపిస్తుంది, బట్ ఆ సింపతి లాగా పోర్ట్రేట్ అవ్వలేదు. మీరు ఎక్కడో వాళ్ళని కార్నర్ చేయడం వల్ల అది సింపతిగా కన్వర్ట్ అయింది. కానీ వాళ్ళు సింపతి ఏమీ క్రియేట్ చేసుకోలేదు. వాళ్ళు ట్రై చేశారు, మీరు ఇవ్వలేదు. అది ఫస్ట్ 3 వీక్స్ జరిగింది. కంబ్యాక్ వచ్చారు, ఒక్కొక్క గేమ్ గెలుచుకుంటూ వెళ్ళారు ఇండివిజువల్. ఈవెన్ గ్రూప్స్ గేమ్స్ లో సపోర్ట్ ఉన్న గేమ్ లో మీరు వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయలేదు. మహేష్ చంద్రకి ఇన్ కేస్ మీరందరూ గ్రూప్ కట్టుకున్నారు కానీ వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. అక్కడ కసితో కొట్టారు బాల్స్. లాస్ట్ గేమ్ అయితే జెండాలు పదేటప్పుడు
పవన్ కళ్యాణ్కి ఇవ్వటం కొట్టడం, పవన్ కళ్యాణ్ ఓర్చగొట్టుడు, అక్కడ శ్రవంతి సిద్ధుతోని అప్పా వీళ్ళు గెలిచేస్తున్నారన్న ఫీలింగ్ తప్పించి సరే గెలుస్తున్నారా అన్న ఫీలింగ్ ఎవరికి లేదు. గెలిచిన తర్వాత అందరూ నోర్లు మూసేశారు. అదే జరిగింది. సో అప్పుడు టార్గెట్ కాకుండా సింపతి కాకుండా ఏమొస్తుంది? మీ వల్ల వాళ్ళకి సింపతి వచ్చింది కానీ వాళ్ళు సింపతిని క్రియేట్ చేసుకోలేదని నా అభిప్రాయం. అదే ఆడియన్స్ అభిప్రాయం కూడా నేను ఫీల్ అవుతున్నా. నిజంగా మీరు చెప్పండి అమ్మా, సింపతి మహేష్ అండ్ సాంద్ర క్రియేట్ చేసుకున్నారా, లేదంటే ఇలా మిగిలిన కంటెస్టెంట్స్ వల్ల వాళ్ళకి సింపతి పెరిగిందా అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అమ్మా. ఓకేనా? సో ఇది లాయర్ గారు వీళ్ళు అడిగే పాయింట్. దాన్ని మహేష్ చంద్ర బాగానే డిఫైన్ చేసుకున్నారు. లేదు మాకు అనిపించిందని చెప్పారు, మిగిలిన వాళ్ళు చెప్పారు సింపతి అని చెప్పి. అదంతా జడ్జిమెంటల్ కాదని చెప్తున్నా. వసంతి పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా వాళ్ళకి ముందు నుంచి గ్రజ్ ఉంది మహేష్ చంద్ర మీద. బికాస్ ఫస్ట్ 30 పాయింట్స్ తీసేశారని అక్కడ నుంచి ఏదో ఒకటి చెప్తున్నారని చెప్పి గేమ్స్లో వాళ్ళకి వీళ్ళకి పడట్లేదు. లైక్ భానువాడు జాను నటరాజన్ నీతు లాగా రైవల్రీస్ ఈ 2 జంటలకు గట్టిగా జరుగుతుంది. ఇక్కడ సేఫ్గా వెళ్ళిపోయేది ఏంటంటే సిద్ధు అని సోనియా జంట. అభిమానిగా మీరు నాకు సంబంధమే లేదు షోతో అన్నట్టు ఉంటారు వీళ్ళు. అది కూడా మాట్లాడదాం. సో అయితే మహేష్ చంద్రకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఇచ్చారు. బాగానే చేస్తావు, జిమ్ కోచింగ్గా బాగానే చేస్తావు, మోటివేషన్లో బాగానే ఇచ్చావు కానీ అని చెప్పేసి మంచిగా గెలిచారు కాబట్టి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు కాబట్టి కంగ్రాచులేషన్ చెప్పేసి లైట్ ఇచ్చేసారు. ఇక అభిమానిక ఆమీర్ జోలికి వచ్చారు మామ. అభిమానిక ఆమీర్లో ఏం కనిపించిందో ఈ జడ్జెస్కి అయితే నాకు తెలియదు. యాజ్ ఏ వాచర్గా, యాజ్ ఏ ఆడియన్గా నాకైతే అభిమానిక ఆమీర్ అంత స్క్రీన్ ప్రెజెన్స్ ఏం కనిపించలేదు ఈ మంత్. ఐ మీన్ లైక్ ఈ వీక్ వాళ్ళు అనుకున్న షౌటింగ్ ఎక్కడ రాలేదు, వాళ్ళు అనుకున్న వాయిస్ ఎక్కడ రాలేదు. అఫ్ కోర్స్ నూకరాజుతో ఆర్గ్యుమెంట్ అయింది, అక్కడ కొంచెం మాట్లాడాడు, ఫేర్గానే మాట్లాడాడు. ఎక్కడ లాస్ట్ అంతా రచ్చడ అవుతుంటే ఆ రచ్చలో సైలెంట్గా కూర్చున్నారు. అది కూడా మాట్లాడుంటే బాగుండే, ఏదో కామెడీ అన్న జనరేట్ అయ్యేది అని. వాళ్ళకి లైట్ ఎందుకు ఇచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మరి మీకేమన్నా అర్థమైతే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మామ. మీరు ఎంత స్క్రీన్ ప్రెజెన్స్ వాళ్ళు చూసారు, ఏనే వే, బ్యాడ్ ఆర్ గుడ్ ఆర్ న్యూట్రల్, ఏ వేలో చూసారో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వాళ్ళకి లైట్ ఇచ్చారు. నూకరాజు ఆసియాని లేపారు. నూకరాజు ఆసియాలో నూకరాజు ఆల్వేస్ డామినేట్ పర్సన్, మనకి తెలుసు. ఆసియాని మాట్లాడినప్పుడు దాని మీద కొంచెం చర్చ అయితే జరిగింది. అఫ్ కోర్స్ అందరూ కాకుండా కొంతమంది అయితే ఒప్పుకున్నారు నువ్వు డామినేట్ చేస్తున్నావు అని. ఆసియా కూడా ఒప్పుకుంది. వేరే వాళ్ళ దగ్గర తను షేర్ చేసుకునే పాయింట్ నీ దగ్గర ఎందుకు షేర్ చేసుకోలేకపోతుంది, మీరు ఎందుకు మ్యాడ్నెస్ చూపించలేకపోతున్నారని మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. ఆ ఫీడ్బ్యాక్ కనుక నూకరాజు తీసుకొని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి ఇట్ ఈస్ వెరీ గుడ్. వాళ్ళు టాప్లో కొల్లే ఛాన్స్ అయితే ఉంటుంది. వెళ్ళకపోయినా వెళ్తారు కానీ మ్యాడ్ కప్లో అయ్యే ఛాన్స్ మాత్రం ఉండదు ఈ ఫ్లాప్ పెట్టుకొని. యా ఇక నూకరాజు ఆశ అయిపోయింది. నటరాజన్ నీతుని లేపారు. నటరాజన్ నీతుని అడుగుతున్నారు. భానుజాను అడిగారు ఫస్ట్. భానుజాను ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, వాళ్ళు కూల్గా ప్రెసెంట్గా మైండ్ ప్రెసెన్స్తో వర్డ్స్ లూజ్ అవ్వకుండా క్లూర్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మధ్యలో నీతు అన్నట్టు అడ్డు పెడిపోయారు. నీతుకు ఎక్కడో ఈగో వచ్చేసింది నీతు మాస్టర్కి, అలాగే నటరాజ్ మాస్టర్ కూడా ఈగో వచ్చేసింది. వర్డ్స్ వదిలేస్తున్నారు. మా మాట వినరా జడ్జెస్ అన్నట్టు, మా మాట కూడా నమ్మండి, మీరు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, మాకు సపోర్ట్ చేయండి, నేను మంచిగా ఉన్నా, మీరు వాళ్ళ వర్షం చెప్తున్నారంటే అరే జడ్జెస్ చూస్తుందే చెప్తున్నారు, ఆడియన్స్ పాయింట్స్ నుంచే చెప్తున్నారు. ఆడియన్స్ కూడా అదే ఫీల్ అయ్యారు. నటరాజ్ అని నీతు వర్డ్స్ లూజ్ అవుతున్నారు, పేషెన్స్ లూజ్ అవుతున్నారు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు ఓడిపోగానే. అది కాదు మీరు చేయాల్సిందే అని క్లియర్గా చెప్తున్నా సరే జడ్జెస్ మాట కూడా వినట్లేదు నటరాజన్ నీతు. ఈవెన్ జడ్జెస్నే వీళ్ళు తిరిగి మళ్ళీ అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ బిహేవియర్ అండ్ వాళ్ళకే అది ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ గేమ్కి ఇన్ నెగిటివ్ వేలో. ఓట్స్ పడవు. ఎంత మంచి కప్పులు, ఎంత పేరు కప్పులు అనుకున్నప్పటికీ గేమ్స్ పరంగా వచ్చేసరికి వాళ్ళ డిస్టర్బెన్స్ పెరిగిపోతుంది. ఒకటి మాట ఒకటి వినడు. నీతు గేమ్ అబ్జల్యూట్లీ నటరాజ్ మాస్టర్ వల్ల చెడిపోయిందని మనం కూడా అంటాం. లూజ్ టెంపర్ అయిపోతుందమ్మా. ఆయన చేసిన పనికి యాక్చువల్గా భాను చెప్పాడు కానీ నటరాజ్ మాస్టర్ ఆపు ఉండాల్సింది కదా అంటున్నాడు. కానీ నటరాజ్ మాస్టర్ ఎందుకు ఆపుతాడు బాస్? ఆయనే అగ్రెషన్లో ఉన్నాడు. ఆయనే అగ్రెషన్లో ఉండే బకెట్ దాన్ని లోపల గోల చేశాడు. అప్పుడు నీతో అక్కడ లేదు, ఈయనున్న చోట ఆయన లేదు, ఆడ ఉన్న చోట వీళ్ళు లేరు. ఇక ఇద్దరుగా ఆపుకునే ఛాన్స్ లేదు. అక్కడ భాను రాంగ్ మాట్లాడేట అనిపించింది నాకైతే. సో బట్ ఇది నీతు అన్నట్టు మాత్రం ఆపుకోవాలి. జడ్జెస్ మీద కూడా వెళ్ళిపోవడం, జడ్జెస్ పాయింట్స్ కూడా వినకపోవడం, జడ్జెస్ తీసుకునే ఫీడ్బ్యాక్ అని తీసుకొని వాళ్ళ గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. గెలిస్తే ఒకలాగా, ఓడిపోతే ఒకలాగా బిహేవ్ చేస్తారని క్లియర్ పాయింట్ అయితే చెప్తున్నారు. చూసిన ఆడియన్స్ కూడా అదే ఫీలింగ్ వస్తుంది. బట్ వాళ్ళు ఎందుకు ఆ పాయింట్ తీసుకోలేకపోతున్నారు? నీతో అయితే మరి ఈగోకు తీసేసుకొని ఆ భాను జానుకి పాజిటివ్ ఇస్తుంటే అసలు ఉండలేకపోతుంది. ఆమె ఇక్కడ ఈ లెవెల్లో పెట్టుకుంది ఈగో. వాళ్ళ మీద ఈగో అనొచ్చు, గ్రడ్జ్ అనొచ్చు. ఓట్స్ లూజ్ అయింది నీతు నటరాజు. ఈయన పిల్లబచ్చ అనొచ్చు, నువ్వు కన్నింగ్ అనొచ్చు, లేదంటే కన్నింగ్ ఇంకేం మామ నీ లైఫ్లో నీ అంత చూస్తానొచ్చు. ఇన్ని మాటలు మీరైతే వదిలేవచ్చు. నోరు మూసుకోనవచ్చు. నీ భర్త నీ కొంగు చూడవచ్చు.
ఇన్ని మాటలు నటరాజన్ నీతు సైడ్ నుంచి వస్తుంటే వాళ్ళ సైడ్ నుంచి ఏమీ రాలేదు. అదే అనిల్ గారు అడిగారు, మీకు ఏది అనిపించింది వాళ్ళు అనగొండి మాట అనిపించింది అంటే నువ్వు అన్నారు. అయ్యా బాబు అగ్రెషన్ లో నువ్వు అన్నారు, మా ఆయన నువ్వు అన్నాడు పెద్ద తప్పే కాదు. నువ్వు ఆయన పిల్ల బచ్చనే అన్నావు. అయ్యా భయ్యా నువ్వు నోరు మూసుకో అన్నావు. నీతు గారు మీరు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోవాలి కదా. బయట ఎవడైనా నువ్వు అనే అంటారు, నువ్వు అనేదని మీరు ఎందుకు తీసుకోలేకపోతారో. నువ్వు అనేది పెద్ద తప్పే కాదు మా దృష్టిలో. మా ఆయన నువ్వు అందంటే రెస్పెక్ట్ ఇవ్వలేదంటే అది తప్పంట. ఆవిడ చూస్తే భయం వేస్తుందంట, గొంతు గట్టిగా అరుస్తుందంట, మీరు గట్టిగా అవ్వట్లేదు. ఇన్ఫాక్ట్ చూసే ఆడియన్స్ కి జాను జస్ట్ కళ్ళు మాత్రమే పెద్ద, గొంతు ఆవిడ కన్నా డబల్ పెద్దది మీది. మీతో పాటు మీ మాటలు వదలటం ఎక్కువైపోయింది. సో అక్కడ మీకు బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ చాలా 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 క్లియర్గా కనిపించాయి. ఎంత అనాలిసిస్ మనం చేస్తున్నాము అదే పాయింట్స్ జడ్జెస్ కూడా వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళు తీసుకొని ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకురా నాయన ఇక్కడ కూడా పెంట చేసుకుని వాళ్ళ గ్రాఫ్ని ఇలా డౌన్ చేసేసుకున్నారు. చేసి పెట్టుకోండి, ఖచ్చితంగా రేపు ఎలిమినేట్ అయ్యేది నీతు అండ్ నటరాజు అని 100%, 99% వాళ్ళే ఎలిమినేట్ అవుతారు. ఆ 1% అటు ఇటు చేసి నో ఎలిమినేషన్ పెడితే కానీ ఏం చేయలేం, కానీ పెట్టకపోతే మాత్రం వాళ్ళే ఎలిమినేట్ అవుతారు రేపటి ఎపిసోడ్లో. ఇది మాత్రం రాసి పెట్టుకోండి మామ. ఇక నెక్స్ట్ నూకరాజు అండ్ ఆసక్తి చెప్పేసాం. భాను జానులతో నూటరాజు కూడా వచ్చేసరి వీళ్ళిద్దరిని క్లబ్ చేసేసారు. ఇష్టం రచ్చ అయిపోయింది. సగం ఎపిసోడ్ వీళ్ళతోనే అయిపోయింది. అంత హీట్ లేకపోయినా లైక్ అనిల్ గారు కూడా చాలా అరిసేసారు. బుద్ధుందా లేదా అని. ఇంకా వీళ్ళు వినట్లేదు, వీళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ తీసుకోవట్లేదు. వాళ్ళని అనండి అంటున్నారు, మమ్మల్ని అంటున్నారు, మాకు ఇచ్చే ఫీడ్బ్యాక్ నేను తీసుకుంటాం అనట్లేదు, కానీ వాళ్ళని కూడా అనండి అనేసరికి ఇక రివర్స్ అయ్యి వాళ్ళని తిట్టారు. అక్కడ భాను జాను ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో స్కూల్గా ఉండి సైలెంట్ అయిపోయారు. దట్ ఈస్ వెరీ గుడ్. ఈయన వే అర్థం చేసుకున్నారు. చెప్పే వాళ్ళకి చెప్పగలం కానీ చెప్పని వాళ్ళు చెప్పినా వినలేని వాళ్ళకి చెప్పలేమని చెప్పి జడ్జెస్ ఫైర్ అయిపోయారు. అది వీళ్ళని క్లియర్గా అందరూ వీళ్ళకి చాలా మెంటల్ వచ్చింది. ఒక్క మంచి మాట చేసింది ఏంటంటే నటరాజు నీతు మళ్ళీ వెళ్ళిపోతా అని చెప్పలేదు. అది చెప్పుంటే మరి దరిద్రం ఉండేది. ఇక చివరాఖరిగా పవన్ కళ్యాణ్ వాసంతి విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్కి ఇంకా గట్టిగా క్లాస్ పీకుతారనుకున్నాం, కానీ అంతా పీకలేదు. ఆ వొకాబులరీ వదిలేయటం, నువ్వు నటరాజ్ ఒకటితోనే వేదలేకపోతుంటే ఇంకొకటి తగిలేటరా బాబు, మా పద్దాలు వెళ్ళిపోతా. ఎగ్జాక్ట్లీ మన ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ ప్రతిసారి వెళ్ళిపోతా ఆ బిహేవియర్ తగ్గించుకోవాలి, ఆ బూతులు మాట్లాడడం తగ్గించుకోవాలి, ఆ టెంపర్నెస్ తగ్గించుకోవాలని చెప్తున్నాం. దానివల్ల వసంతికి ఎఫెక్ట్ అవుతుంది చెప్తున్నాం. యాక్చువల్గా జడ్జెస్ ఇది కూడా లేపాల్సింది, వసంతి నువ్వు ఎక్కడ వెళ్ళిపోతా అని చెప్పలేదు. రికార్డర్లో కూడా మాకు ఎక్కడ కనిపించలేదు, కానీ నువ్వు అలా తనని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పుకుంటే ఇంకా బాగుండు అని నాకు అనిపించింది. ఈ రోజు అయితే ఇలా హీటెడ్ డిస్కషన్లో జరిగిపోయింది. జడ్జెస్ వర్సెస్ కంటెస్టెంట్లుగా యుద్ధాలే జరిగాయి. ఎస్పెషల్లీ నటరాజ్ మాస్టర్తో అయిపోయింది. ఈవెన్ శ్రీముఖి కూడా వేసేసింది. పాత గేమ్ ఎందుకు తీస్తున్నారు మాస్టర్, ఈ గేమ్ తీయండి మాస్టర్ అన్నట్టు. ఆవిడ చేస్తుంది శ్రీముఖి, ఫ్లాస్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఏదో చెప్పారమ్మా, ఆ పౌల్స్ కూడా ఇచ్చింది నటరాజ్ మాస్టర్ గురించి అంట. నటరాజ్ మాస్టర్ అగ్రెషన్ చూపించాడంట. నటరాజ్ మాస్టర్ తీయండి పౌల్స్ అన్నాడని చెప్పి తీస్తాడంట. నటరాజ్ మాస్టర్ తీయమంటే తీసేస్తారా టీము? నాకు అర్థం కాదు. నటరాజ్ మాస్టర్ గేమ్ ఆడిచ్చేది మీరా? నటరాజ్ మాస్టర్ మ్యాట్ ఇచ్చేది హెడ్ కాదు కదా. నటరాజ్ మాస్టర్ చేసిన బదులు నటరాజ్ మాస్టర్ని పనిష్ చేయాలి, నటరాజ్ మాస్టర్ని రెడ్ కార్డ్ చూపించాలి, నటరాజ్ మాస్టర్ని లీస్ట్లో పెట్టాలి, నటరాజ్ మాస్టర్ పాయింట్స్ తీసేవాలి. ఆయన ఫ్లాస్ ఎతకమన్నాడని చెప్పి మీరు ఎతకడం ఏంటి? మీరు ఎతికి మిగిలిన వాళ్ళకి అన్యాయం చేయడం ఏంటి? అది కూడా మళ్ళీ ఆయన మీద తోసేయడం ఏంటి? నాకైతే అది ఎక్కడ కరెక్ట్ కాదు అనిపించింది మామ. మీరు ఎంతమందికి ఇది అన్ఫేర్ అనిపించింది? నటరాజ్ మాస్టర్ చేసిన తప్పు వల్ల కావాలని ఫౌల్స్ ఎతికి వీళ్ళకి తప్పు చేయటం కరెక్టా కాదా అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మామ. అది ఇదా హీట్గా జరిగింది. మరి రేపు సర్కిల్ ఆఫ్ లవ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు టాప్లో ఉంటారని చూసుకుందాం. 100% షూర్, 99% చెప్తున్నా నటరాజ్ నీతు ఎలిమినేట్ అయిపోతున్నారు ఈ షో నుంచి. బికాస్ ప్రాబబిలిటీ వాళ్ళకే ఎక్కువ ఉంది. ఇక వీళ్ళ అభిమానిగా ఆమెని ఏదో సేవ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అనిపించింది జడ్జెస్ సైడ్ నుంచి. అది తెలియదు, చూద్దాం ఏం జరిగింది అనేది. ఇక మన మ్యాడ్ కపుల్ మాట్లాడుకోవాలి కాబట్టి ఎవరు బాగా మాట్లాడారు అనే దాని మీద ఇచ్చుకోవాలా లేదా ఏమి ఇచ్చుకోవాలి, ఎపిసోడ్లు ఏం చూసామనేది మాట్లాడుకుంటే నాకు కూడా ఫేవరింగ్ ఆఫ్ ఎపిసోడా ఏంది ఈ వారం కాదు, కానీ ఈ రోజుకైతే మ్యాడ్ కప్పులు అయితే ఎవరు లేరు. బట్ మనం మాట్లాడుకోవాలి కాబట్టి భానువాడు జానుకి వెళ్ళిపోదామా మ్యాడ్ కప్పులు అనేది. ఎందుకంటే వాళ్ళు డిఫెండ్ చేసుకున్న విధానం కానీ, టెంపర్ లూజ్ అవ్వని విధానం కానీ, జడ్జెస్తో వాళ్ళు బిహేవ్ చేసే విధానం కానీ, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిసిన విధానం కానీ నాకు బాగా అనిపించింది.
వాళ్ళిద్దరి మధ్య మ్యాడ్నెస్ అనిపించింది. అందుకే నా మ్యాడ్ కపుల్ వచ్చి భాను జానమ్మ. మరి మీ మ్యాడ్ కపుల్ కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసి జస్ట్ ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చెప్తే లైక్ చేయండి, లైక్ చేసేయండి, లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోద్దు. ఓకేనా? సో అంటే నెక్స్ట్ వీడియో ఉంటాం. బాయ్, టాటా. గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 50 డే 14 భాగంగా రివ్యూ అయితే మాట్లాడుకుందాము. రివ్యూ మాట్లాడుకునే ముందు ఒక్క మాట మామ, మీ ఫేవరెట్ కప్పులు ఎవరనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జియో హాట్స్టార్ ఓపెన్ చేసేసి ఓట్లు కూడా వేసేసుకోండి మర్చిపోదు. సో ఇక రివ్యూలోకి వెళ్తే ఈ రోజు ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎలిమినేషన్ ఉంటుంది. కాకపోతే ఎలిమినేషన్ నాకు ఎందుకు అంత వీక్ గా ఉంది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో అనిపిస్తుంది అమ్మ. మాట్లాడుకుందాం. సో మొత్తానికి వాళ్ళైతే ఇమిటేషన్ టాస్క్ ఇచ్చారు. ప్రతి ఒక్క కపుల్ కి వేరే కపుల్ ఇమిటేట్ చేయాలి, అది జడ్జెల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కామెడీ ఏంటంటే ఇమిటేషన్ డైరెక్ట్ గా చేసేస్తున్నారు, అక్కడ జడ్జెల్ కనిపెట్టినట్టు నటిస్తున్నారు. ఫన్ గేమ్ కాబట్టి వదిలేసాం. బట్ అవుట్ ఆఫ్ ఇట్ బాగా ఇమిటేట్ చేసింది, బాగా ఫన్ జనరేట్ చేసింది నోకరాజు అండ్ ఆసియా, సోనియా అండ్ సిద్ధు. వీళ్ళని ఇమిటేషన్ లో వీళ్ళని మించిన లేరు. బికాస్ ఎవ్రీ 1.5 ఒక్కొక్క వీక్ తర్వాత ఒక్కొక్క వీక్ లో వాళ్ళు ఇమిటేట్ చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్క కపుల్ని. లాస్ట్ వీక్ ఎవరు ప్రీవియస్ వీక్ లో చేశారు, అంతకుముందు చేశారు, జడ్జెల్లో చేశారు. సో వీళ్ళు ఇమిటేషన్ లో స్టార్స్ అని చెప్పుకోవచ్చు, సిద్ధు అండ్ సోనియా అండ్ నోకరాజ్ అండ్ ఆసియా. సో నోకరాజ్ అయితే ఆ బాడుకి బూమరాంగ్ ఇచ్చినట్టు, రాడ్ తిప్పినట్టు ఇచ్చాడు. అసలు ఏమన్నా ఇమిటేషన్ ఈజీగానే. అసలే జాను అసలే ఊరికే ఫీల్ అయిపోద్దామా. ఆమె ఎంత ఈగోయిస్ట్, ఆమె ఈగోయిస్ట్ అనే కన్నా ఆమె కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ. బికాస్ ఫన్ గా సారీ చెప్పమన్నా చెప్పదు, ఫన్ గా అది చేయమన్నా చేయదు, స్పోర్టివ్నెస్ ఆమెలో ఉండదు, ఊరిని సీరియస్ గా తీసేసుకునేది. ఇక్కడ మనోడు ఇమిటేట్ చేస్తుంది, అక్కడ ఆమె మొహం మాడిపోతుంది, కొంచెం సీరియస్ గా ఉంది. మనోడైతే వెరైటీగా చేసాడు, కళ్ళు పెద్ద అన్నట్టు. సో చాలా బాగా ఫన్ జనరేట్ చేశాడు. అలాగే సిద్ధు అన్సాన్ని కూడా టాప్ నాచ్ చేశారు. వీళ్ళిద్దరు బాగా చేశారు. అవుట్ ఆఫ్ అందరు మ్యాడ్ కపుల్స్ లో పోల్చుకుంటే ఈ మ్యాడ్ కపుల్స్ బాగా ఇమిటేట్ చేశారు అన్నట్టు నాకు అనిపించింది. ఇక స్కేల్ ఆఫ్ లవ్ కి, ఈ ఎంటర్టైన్మెంట్ అంతా అయిపోగానే స్కేల్ ఆఫ్ లవ్ కి వెళ్లే ముందు జడ్జిలు ఒక ట్విస్ట్ తెచ్చారు. ఆ ట్విస్ట్ ఏదో అని మనం ఎక్స్పెక్ట్ చేసేసాం. నటరాజ్ అండ్ నీతుకి యాక్చువల్గా నేను ఆ పాపను తీసుకొస్తున్నారేమో అనుకున్నా, లేదు, చిన్న ఒక ఫ్యూ సెకండ్స్ వీడియో బయట తెచ్చారు. సో దట్ నటరాజ్ అండ్ నీతుకి కొంచెం ఎనర్జీ వస్తుంది. దే ఆర్ వెరీ ఎమోషనల్, సూపర్ ఎమోషనల్ అయిపోయారు. ఆ ఎమోషన్ చూసిన తప్ప మనకు కూడా కొంచెం రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో వాళ్ళు కూడా కొంచెం డెఫినెట్ గా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు నటరాజ్ అండ్ నీతుని చూసి. ఈ దెబ్బతో నటరాజ్ అండ్ నీతుకి కూడా కొంచెం ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది మ్యాడ్ కపుల్ రేస్ లో అనిపిస్తుంది నాకు. బికాజ్ వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, ఎమోషన్స్ చూపిస్తున్నారు, అది చాలా బాగా వర్కౌట్ అయ్యింది వాళ్ళకి. అంటే యాక్టింగ్ కాదు, బట్ ఇందులో అలా ఫ్లోలో వెళ్ళింది. మనకు కూడా ఎమోషనల్ అయ్యాం. బట్ షో చూసే వాళ్ళకి ఎమోషనల్ అవుతారు. డాటర్ అండ్ డాడీ అండ్ మదర్, ద రిలేషన్షిప్, హౌ దే మచ్ దే మిస్ దే డాటర్ అన్నట్టుది బాగా చూపించారు. బాగా చూపించారంటే బాగా ఎమోషన్ అయ్యారు. సో అది మనకు కూడా ఎమోషనల్ గా అనిపిస్తుంది. సో అవుట్ ఆఫ్ ఈ సర్ప్రైజ్ అయిన తర్వాత నటరాజ్ అండ్ నీతుకి మంచి బూస్ట్ వస్తుంది, ఓటింగ్ షేర్ పెరుగుతుంది. ఇట్ ఈస్ డెఫినెట్లీ షూర్. ఓకేనా? వాళ్ళు టాప్ 5 లో ఉండటం ఖాయం. ఇక నెక్స్ట్ స్కేల్ ఆఫ్ లవ్ వచ్చేసారు. స్కేల్ ఆఫ్ లవ్ లో ఈసారి కూడా జడ్జెస్ 100 బాండ్ క్రెడిట్స్ ఇచ్చేసారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ వసంతికి ఇచ్చారు. అక్కడ మధ్యలో అనిల్ గారు కామెడీ చేయడానికి ప్రయత్నించారు. అంటే సీరియస్ గా 5, 8 అన్నట్టు, దాని పక్కన 2 యాడ్ చేసుకుంటూ పోయారు. సో స్కేల్ ఆఫ్ లవ్ భాగం చూసుకుంటే నటరాజ్ అంజలి అండ్ వసంతి అండ్ పవన్ కళ్యాణ్ టాప్. సెకండ్ వచ్చేసి నటరాజ్ అండ్ నీతు, థర్డ్ వచ్చేసి నోకరాజ్ అండ్ ఆసియా, ఫోర్త్ వచ్చేసి మహేష్ అండ్ సాంద్ర, ఫిఫ్త్ భాను జాను, ఏం మారలేదు. ఇక నెక్స్ట్ భాను జాను తర్వాత అంజలి అండ్ పవన్, సిద్ధు అండ్ సోనియా, అభిమానిక ఆమీర్. సో లీస్ట్ వచ్చేసి అంజలి అండ్ పవన్, అభిమానిక ఆమీర్, సిద్ధు అండ్ సోనియా. మనకి తెలుసు ఖచ్చితంగా సిద్ధు అండ్ సోనియా సేఫ్ అవుతారని, అది వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా సిద్ధు అండ్ సోనియా సేఫ్ అవుతారని. సిద్ధు అండ్ సోనియాకే తెలుసు, కానీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు నిన్న ఎపిసోడ్ లో. అంజలి పవన్, అభిమానిక ఆమీర్ ఆల్రెడీ మాట్లాడుకున్నారంట, మేము ఎంత చేసినా మన ఇద్దరమే వస్తాం ఫైనల్ గేమ్ కనేసి. అఫ్ కోర్స్ వస్తారు, బికాస్ అంజలి అండ్ పవన్ ఎవ్రీ వీక్ వస్తున్నారు కాబట్టి. ఎవ్రీ వీక్ గేమ్స్ పరంగానే కదా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చూసేది మోస్ట్లీ. మీరు అవుట్ ఆఫ్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ మీరు ఎంత పార్టిసిపేట్ చేసినా సో గేమ్స్ పరంగా ఒకటైతే చూస్తారు కాబట్టి. సో ఇందులో చూసుకుంటే అంజలి పవన్ లీస్ట్, అభిమానిక ఆమీర్ రావడానికి కరెక్ట్. బికాస్ వాళ్ళ గేమ్స్ పర్ఫార్మెన్స్ లో ఎంటర్టైన్మెంట్ కూడా లేదు కాబట్టి. సిద్ధు అండ్ సోనియా కంపేర్ టు దే బెటర్ కాబట్టి వాళ్ళందరూ దానికే ఓటేస్తారు. సో ఇక్కడ అంజలి చేసింది నాకు నచ్చలేదు. బికాస్ వాళ్ళకి వెళ్ళిపోదామని ఇంటెన్షన్ ఉంది. బికాస్ అంజలికి వెళ్ళిపోవాలని లేదు, పవన్కి వెళ్ళిపోవాలని. పవన్ ఏదో చెప్తున్నాడు, అందరూ మమ్మల్ని ఫేవర్ చేయట్లేదు, అందరు సపోర్ట్ ఎందుకు చేస్తారు భయ్యా? మీరు గేమ్ ఆడితే సపోర్ట్ చేస్తారు. అంజలి ఏం లేదు, నాకు జ్వరం వచ్చింది, అక్కడ ఆమె యాటిట్యూడ్ తగ్గించుకుంటే బాగుంది. అక్కడ కూడా అంటే ఆమెకి నచ్చలేదు, వెళ్ళిపోవాలనుకుంది, సింపుల్, అదే స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్. బట్ అంత అవసరం లేదు అన్నట్టు నాకు అనిపించింది. సో అలా చేసి
మొత్తానికి గేమ్ ఆడి ఓడిపోయి వెళ్ళింది. సో అదే గేమ్ ఆడి నువ్వు గెలిచి చెప్పుకుంటే ఒకలాగా ఉండేది, కొంచెం ఎమోషనల్గా ఉండేది, కొంచెం స్ట్రాంగ్గా ఉండేది. బట్ గేమ్ ఆడకుండా నేను వెళ్ళిపోతానని చెప్పు, అక్కడ మీకు తెలుసు మీరు గేమ్ ఆడినా ఓడిపోతారని స్ట్రెస్లో ఉన్నారు, ఆ స్ట్రెస్లో గేమ్ ఆడలేరు. సో ఈ విధంగా అంజలి పవన్ అయితే ఎలిమినేట్ అయిపోయారు. పాపం అనిపించింది చూసినప్పుడు. పవన్ చూస్తే ఎస్పెషల్ ఆయనకు ఉండాలన్న తప్పన ఎక్కువ ఉంది, అంజలికి కూడా ఉండాలన్న తప్పన ఎమోషనల్ అయిపోతుంది. కాకపోతే గెలవలేము, ఇక్కడ ఉండలేము అని చెప్పి స్ట్రెస్ తీసుకోలేకుండా వెళ్ళిపోయింది. నాకేమనిపిస్తుంది అంటే ఎలిమినేషన్ అనాలిసిస్ అంతా చూస్తే ఫస్ట్ వీక్ లో హరిత హరీష్ గెంటేశారు అఫ్ కోర్స్ చెప్పాలంటే. సెకండ్ వీక్ మహేష్ అండ్ సాంద్ర తప్పించి ప్రాసెస్ లో ఎలిమినేట్ అయింది, ఇంకెవరు లేరు. థర్డ్ వీక్ శివన్ ప్రియాంక గెలిచారు, ఆయన ఇంజురీ వల్ల ఆయన వెళ్ళిపోయారు. ఫోర్త్ వీక్ లో వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరు వెళ్ళిపోతా అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ పెట్టవలసిన లేదు. లిస్ట్ లో 2 సార్లు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. బికాస్ లిస్ట్ లో 2 సార్లు రాగానే వాళ్ళు స్ట్రెస్ తీసుకుంటారు, మేము వెళ్ళిపోతాం డైరెక్ట్ గానే వేస్తారు. అది అనకుండా ఉంటే బాగుండు షోకి. చూసే ఆడియన్స్ కూడా ఆయన ఎందుకు ఎలిమినేషన్ మీరే చక్కగా మీరే డిసైడ్ అయిపోండి, లిస్ట్ లో ఉన్న వెళ్ళిపోండి అన్నట్టు అని మనకు అనిపిస్తుంది. సో మీలో కూడా అదే భావన ఉంటే, మీకు కూడా అదే అనిపిస్తే కింద కామెంట్ చేయండి. నాకైతే లిటరల్ గా అదే ఫీలింగ్ వచ్చింది. సో కింగ్ ఆఫ్ గేమర్స్ గెలిచారు, పవన్ కళ్యాణ్ వాచింది యాజ్ యూజువల్ సన్మానం ఉంటుంది, సత్కారం ఉంటుంది. ఈ రోజు షో అంత పసలేదు, ఈ రోజు షో అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. ఎలిమినేషన్ మీద డే బై డే జడ్జెస్ అక్కడ ఉన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, చూసి ఆడియన్స్ మాత్రం ఇంట్రెస్ట్ పోతుంది. అరే మీరే డిసైడ్ చేసేసుకున్నారు, మీకు మీరే వెళ్ళిపోతారు కదా, ఇంకెందుకు మేము చూడటం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో మీలో కూడా అదే ఫీలింగ్ వస్తే చెప్పండి. అయితే ఈ రోజు మ్యాడ్ కపుల్ ఆఫ్ ది ఎపిసోడ్ అయితే పవన్ కళ్యాణ్ వాషంతికి తీసుకుందాం, బికాస్ మిగిలిన వాళ్ళు ఎవరి పర్ఫార్మెన్స్ బాగాలేదు. సో సారీ, ఈ పరంగా చూసుకుంటే దాని పరంగా. బట్ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే నాకైతే సిద్ధు అండ్ సోనియా ఆర్ ద బ్యాడ్ కపుల్ ఆఫ్ ది ఎపిసోడ్. వాళ్ళ ఇమిటేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా బాగా వర్కౌట్ అయ్యి ఓట్లు పడే ఛాన్స్ ఉంది. కాబట్టి వీళ్ళకి ఇచ్చుకుందాం మ్యాడ్ కపుల్ ఆఫ్ ది ఎపిసోడ్. మీ మ్యాడ్ కపుల్ ఎవరైనా కింద కామెంట్ చేయండి, అలాగే వీడియో లైక్ చేసి ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం బాయ్, టాటా.